హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు భార్యాభర్తల రిలేషన్షిప్ ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సో పెళ్లి చేసుకుంటున్నారు, తొందరలోనే విడిపోతున్నారు కూడా. మరి చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, కొంతమంది అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు. భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఏం చేయాలి, ఎలా ఉంటే ఎటువంటి నియమాలు పాటిస్తే వీళ్ళు కలిసి ఉంటారు అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, కొంతమంది జ్యోతిష్కులు కానీ వీళ్ళు చెప్తూ ఉంటారు. అసలు భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి అని మాత్రం ఎవరు చెప్పరు. సో అటువంటి ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ మెంటర్ గణేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ భార్యాభర్తలు కలిసి ఉండడానికి చాలా టిప్స్, నియమాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసలు విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలంటారు సార్? జనరల్గా చాలామంది మనకు కూడా ఉపయోగకరమే అనుకోండి. కుటుంబాలకి 12 కాపురానికి 6 సూత్రాలను 3 సూత్రాలను ఇట్లా రకరకాలు మనం వింటుంటాం. అవును. అట్లా చేయకూడదు ఏందో కూడా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని చేయకూడనివి చేయటం వల్ల కూడా నష్టం జరుగుతుంది. చేయాల్సినవి చేసి కూడా చేయకూడదు ఒక్కటి చేస్తే మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక కుండెడు పాలు తీసుకొని అన్నీ మంచిగా దానికి వేడి చేసి అంతా తయారు చేసుకుందాం అని చెప్పేసి పాయసం రెడీ చేసి అది ఇరిగిపోయేది ఏదైనా పదార్థం ఏదైనా దాంట్లో ఒకటి పడ్డదనుకోండి, నువ్వు అనుకున్నది మరి చేయలేవు. అవును. కాబట్టి ఈ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పుకుందాం. నేను మా ఫ్రెండు రవి ఇంటికి వెళ్ళాను ఒకసారి. వాళ్ళ భార్య రజని వెళ్ళంగానే కాఫీ తెచ్చిచ్చింది. నేను కాఫీ చాలా బాగున్నాయమ్మా చెల్లెమా, చాలా చక్కగా చేసావు కాఫీ, చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి నేను ఉన్న ఫ్యాక్ట్ అది మెచ్చుకున్నాను. ఆమె చాలా సంతోషపడిపోయి ఇంకా ఈ మధ్య తను నేర్చుకున్న వంటల గురించి అవి ఎంత బాగా చేస్తుంది రుచికరంగా అనే విషయం కూడా నాతో చెప్పడం మొదలుపెట్టింది. వెంటనే మా ఫ్రెండు ఇది జరుగుతున్న క్రమంలోనే అందుకొని ఈ మధ్య వంటల మీద ఎక్కువైపోయింది, పిచ్చి ఎక్కువైపోయింది, పిల్లోడిని ఏమైనా గాలి కోలు పెడితే వాడేమైనా చదువు సంజి లేకుండా వాడేమైనా మార్కులు తక్కువ వచ్చినాయి, అంతకుముందు 90% పైన ఉండే, ఇప్పుడు మళ్ళీ 70-75%కి పడిపోయింది అని చెప్పేసి ఆమెని ఆమె లోపాన్ని ఎత్తి చూపించే పద్ధతిలో, తక్కువ చేసే పద్ధతిలో మాట్లాడాడు. కొద్దిగా వెంటనే చిన్నపుచ్చుకుంటే వెంటనే నేను దాన్ని సర్ది చెప్పడానికి అన్నట్టు, మంచిదే కదా నీకు మంచిగా ఇంటికి నేర్చుకొని ఇంటికి రాగానే మంచిగా వండి పెడితే నీకేమైంది, చక్కగా నువ్వు సంతోషంగా మంచిగా తినగలుగుతావు కదా, నీకు ఉపయోగపడేదే కదా ఆమె చేస్తుంది అని నేను అన్నాను. అనగానే ఇంతలో ఆమె అందుకొని సరే నేను వంటల మీద పడ్డాను అనుకో, మన కోసమే కదా, ఇంట్లోనే కదా చేస్తుంది, ఆయన అడగండి, వాళ్ళకి ఆ సహాయం చేయాలా, వీళ్ళకి ఈ బాధల్లో ఉన్నారు హెల్ప్ చేయాలని చెప్పేసి ఇల్లు పెట్టి దేశం అంతా తిరుగుతాడు కానీ ఇంట్లో పిల్లవాడిని మాత్రం పట్టించుకోడు, గురువింద గింజలాగా నన్ను మాత్రం అంటున్నాడు అని ఆమె ఎత్తి పొడిచింది. ఈయన మళ్ళీ ఇంకో మాట అన్నాడు. అనగానే వెంటనే ఆమె సరే మా అన్నయ్యని చూసాను నేర్చుకోండి, ఆయన జాబ్ చేస్తాడు, పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు, ఇంట్లో పిల్లల్ని చక్కగా భార్యని ఎంత మంచిగా చూసుకుంటాడు, పిల్లల చదువుకు సంబంధించి మొత్తం ప్లాన్ అంతా మా అన్నయ్యదే. ఆమె అందుకొని మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో పోలికి పెట్టి మళ్ళీ ఈయన ఇంకో మాట. అంటే జనరల్ ఈ కుటుంబాల్లో మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి సన్నిహితులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకోవటం, లేకపోతే పితూరులు చేసుకోవటం, ఒకళ్ళని ఇంకొకళ్ళు తక్కువ చేసి మాట్లాడటం, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని వాళ్ళ ముందు మాట్లాడటం చేస్తుంటారు, జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైనా కానీ ఇట్లా ఎదుటి వాళ్ళ ముందు మనల్ని, భార్యాభర్తలే కదా ఎవరైనా కానీ ఒకళ్ళు ఎదుటి వాళ్ళ ముందు మనల్ని తక్కువ చేసి మాట్లాడితే, మన లోపాలను ఎత్తి చూపిస్తే ఇంకొకళ్ళ ముందు ఏమవుతుంది, మనం షేమ్ ఫీల్ అవుతాం. అవును, సహజం కదా, అవమానం ఫీల్ అవుతాం కదా. అట్లానే భార్యాభర్తలు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళిద్దరు మధ్య ఇంకా అసలేం అట్లా జరగకూడదని కోరుకుంటారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఏమవుతుంది, వెంటనే షేమ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. షేమ్ ఫీలింగ్ చాలా డేంజరస్ ఫీలింగ్, చాలా ప్రమాదకరమైనది. అది మనసుల్లో మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఒకసారి తగ్గించేస్తుంది, కుదించేస్తుంది. అంతకుముందు దాకా ఉన్నటువంటి ఏదైతే ఉందో క్లోజిటీ ఉందో
ఆ మనసుల మధ్య దాని మీద ఒత్తిడి పడిపోతుంది, ఆ సాన్నిహిత్యాన్ని తగ్గిస్తుంది, లోపల తెలియని కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది, ప్రేమ వ్యక్తీకరణం బదులు ఎదుటి వాళ్ళని మళ్ళీ ఎంచటం, తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేయటం, కోపాన్ని ప్రదర్శించడం చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. దీంట్లోంచి మళ్ళీ సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. అందుకని ఏంటంటే జనరల్గా ఎవరైనా కానీ ఎదుటి వాళ్ళకి సంబంధించి లోపాలని ఎత్తి చూపిస్తే అట్లా చెప్పాలనుకున్నప్పుడు పర్సనల్గా చెప్పచ్చు. ఒకవేళ కుటుంబంలో బాధ్యతగా ఉండట్లేదు, లేకపోతే ఆమె బాధ్యతగా ఉండట్లేదు, పిల్లవాడి పట్ల తను ఉండట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒక ప్రైవసీ ఉంది కదా, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటానికి ఏదో ఒక సమయం ఉంటుంది కదా. చక్కగా కూర్చున్నప్పుడు ఇద్దరు కూర్చున్నప్పుడు మరి ఇట్లా అవుతే ఎట్లా, వాడు పిల్లగాడు ఇట్లా అవుతున్నాడు, కొద్ది శ్రద్ధ అట్లా పెడితే మంచిది కదా. ఆమెకు ఆయన సలహా ఇవ్వచ్చు, ఆయనకు ఆమె సలహా ఇవ్వచ్చు. అది మెరుగ్గా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. కానీ ఇతరుల ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త గురించి భార్య కానీ, భార్య గురించి భర్త కానీ లోపాలని ఎత్తి చూపేటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే ఒక అన్కంఫర్టబుల్, అంటే ఒక అసౌకర్యం వచ్చేస్తుంది. ఈ అసౌకర్యంలోంచి ఆగ్రహం వచ్చేస్తుంది, ఒత్తిడి వచ్చేస్తుంది, ఇన్ఫీరియర్ వచ్చేస్తుంది, స్వీయ గౌరవం దెబ్బతింటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్న తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది మనిషి సహజంగా. తన వ్యక్తిత్వం లేక తన గౌరవం అనేది భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా క్విక్ రియాక్షన్ ఉంటుంది. దాన్ని నిలుపుకోవటం కోసం ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మరి ఆ క్లోజిటీ, ప్రేమ, అనుబంధం గురించి ఇంతకుముందు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతుంది, మట్టిలో పడ్డ పన్నీర్లాగా అయిపోతుంది. కాబట్టి ఈ భార్యాభర్తలకు సంబంధించి విషయాలు ఇట్లా పిల్లలతో కూడా వ్యవహరించేటప్పుడు, పిల్లలతో కూడా చూడండి, బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, ఈ మావాడు మరీ ఈ మధ్య ఆటలు పిచ్చి పట్టిపోయింది, వీడు క్రికెట్ పిచ్చి పట్టింది, వీడు అసలు చదువు లేదు, పాడు లేదు, వీడు దౌర్భాగ్యుడు, చివరికి ఎట్లా తయారవుతాడు ఏదని ఎట్లా పడితే అట్లా తిట్టేస్తుంటారు పిల్లల్ని, కోపగిచ్చుకుంటుంటారు, ఈసడిస్తుంటారు, అరుస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఇష్టం, వాళ్ళు రకరకాలుగా వ్యవహరిస్తుంటారు వాళ్ళకి సంబంధించి. ఇట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఎరగెన్స్ వచ్చేసి ఇంటర్నల్గా పైకి రెసిస్ట్ చేయలేనప్పటికీ, బహిరంగంగా ప్రతిఘటన తెలపకపోయినప్పటికి కూడా ప్రాక్టికల్గా మరింత ప్రతికూల ఆలోచనలతో, వ్యతిరేక ఆలోచనలతో వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సేమ్, పైకి అర్థం కాకుండానే ప్రతికూల భావనలు వచ్చేస్తాయి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఒక వ్యతిరేకత అనేది, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఉండేటువంటి దీన్ని ఒకసారి టచ్ చేసి దాన్ని కనుక నలుగురు ముందు నవ్వులు పాలు చేయాలని చూస్తే చాలా నష్టం. ఇది ఇంకొకటి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఆ చేసే దాంట్లో కూడా ఇంకొకరితో పోల్చి చేశారనుకోండి, అది ఇంకా ప్రమాదకరం. అంటే నీకు తక్కువ ఉందంటే పర్లేదు, కానీ మా అన్నయ్య చూసి నేర్చుకోండి, మా అన్నయ్య చాలా మంచివాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో పక్కింటి ఆయన చూడండి, లేకపోతే పక్కింటి ఆయన చూడు, నేర్చుకో. ఇతరులతో పోల్చి కనుక మళ్ళీ ఇంకా కించపరిచే దాంట్లో చెప్తే కనుక అది మరింతగా అవమానకరంగా ఉంటుంది. అవును. అంటే నేను వాడికంటే అంత ఎదహునా, నేను ఆమెకంటే అంత తీసేసిన దాన్ని, ఇది మరింత ఎక్కువ షేమ్ఫుల్నెస్. ఈ షేమ్ అనేటువంటి భావన అనేటువంటిది, అవమానం అనేటువంటిది, ఈ ఎమోషన్ వచ్చేటప్పుడు ఆ భావన అనేటువంటిది చాలా తీవ్రంగా మనిషిని గాయపరిచేటువంటి ఇది. అటువంటి గాయపరిచేటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ప్రత్యేకించి ఇతరులతో పోల్చుకొని భార్యాభర్తల మధ్య ఒకరికొకళ్ళు ఇతరుల ముందు లేకపోతే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా పోల్చి అట్లా తక్కువ చేసి కానీ, కించపరిచి కానీ, లోపాలను ఎత్తిచూపి కానీ అవమానపరచడం అనేటువంటిది చేయవద్దు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటిది, రిలేషన్స్ దెబ్బతీసేటువంటి మొట్టమొదటి అత్యంత ప్రధానమైనటువంటి ఇది. కాబట్టి ఇది మాత్రం చేయొద్దు. మిగతా అన్నీ చేయండి. ఓకే. మిగతా అన్నీ అంటే పండంటి కాపురానికి 6 సూత్రాలు పాటించండి, కానీ ఇది మాత్రం చేయొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.